వెల్కమ్ టు యూఐటీవీ. జూబ్లీ హిల్స్లో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారా? ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు పార్టీ బలోపేతంపై ఆయన ఫోకస్ పెట్టారా? ఇదే సమయంలో ఉప ఎన్నికల్లో టికెట్ ఎవరికి ఇవ్వాలనే దానిపై సీఎం సమాలోచనలు చేస్తున్నారా? తాజాగా జూబ్లీ హిల్స్ బరిలో తానే ఉంటారని కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ప్రకటించారు. మరి ఆయనకే టికెట్ ఇచ్చేస్తారా? లేక నవీన్ యాదవ్, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ల వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపే అవకాశం ఉందా? జూబ్లీ హిల్స్ నియోజకవర్గంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. త్వరలోనే జరిగే ఉప ఎన్నికల్లో ఎలాగైనా అక్కడ గెలిచేలా అధికార పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అక్కడ టికెట్ ఎవరికిస్తే గెలిచే అవకాశం ఉందనే అంశంపై చర్చించారట. ప్రస్తుతం అధికార పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడంతో టికెట్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. కానీ అక్కడ మైనార్టీ ఓట్లు అధికంగా ఉండడంతో టికెట్ మైనార్టీ వర్గానికి చెందిన నేతకు ఇస్తేనే బాగుంటుందని మెజారిటీ నేతలు అభిప్రాయపడినట్లుగా తెలుస్తుంది. అయితే ఈసారి జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న అంశం మాత్రం మజ్లిస్ సూచన మేరకు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడ ఎంఐఎం పార్టీ ఎవరికి సపోర్ట్ చేస్తే వారికి ప్లస్ అవుతుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్కు సపోర్ట్ చేయడంతో మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పాటు అయ్యాక అక్కడ తొలిసారి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత తెలంగాణ రావడంతో ఆ సీటు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 2014 నుంచి 2023 ఎన్నికల వరకు అక్కడ మాగంటి గోపీనాథ్ వరుసగా 3 సార్లు విజయం సాధించారు. కానీ మొన్న అనారోగ్యంతో ఆయన మరణించారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలోనే అక్కడ బైపోల్ జరిగే అవకాశం ఉండడంతో అధికార పార్టీ వేగంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి పోటీలో దిగేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన మహమ్మద్ అజారుద్దీన్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు. జూబ్లీ హిల్స్ తన అడ్డా అని బైపోల్ బరిలో తానే ఉంటానని తేల్చి చెప్పారు అజారుద్దీన్. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ ఇచ్చినా గట్టి పోటీ ఇచ్చానన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజారుద్దీన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా ఉన్న తనకు సోనియా, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు. సీఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహకారంతో జూబ్లీ హిల్స్లో గెలిచి రాహుల్ గాంధీకి అజారుద్దీన్ బహుమతిగా ఇస్తానన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇచ్చే అంశంపైన కూడా కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఫిరోజ్ ఖాన్కు మైనార్టీలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్ టికెట్ను ఆయన ఆశిస్తున్నారు. ఒకవేళ ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద హైకమాండ్ సమాలోచనలు చేస్తుంది. మరోవైపు నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం స్పీడ్ పెంచినట్లుగా తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్కు టికెట్ ఇచ్చే విషయంలో కాస్త సానుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు జూబ్లీ హిల్స్ బైపోల్లో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో పీజీఆర్ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే కావడంతో ఆమెకు ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు పీజీఆర్ ఫోటో పెట్టుకునే తన సోదరుడు విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు తనను పీజీఆర్ఏ గెలిపిస్తారని విజయారెడ్డి లెక్కలు వేసుకుంటున్నారట. అయితే విజయారెడ్డికి టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే అంశంపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తం మీద అధికార పార్టీ 3 నేతలు తీవ్రస్థాయిలో లాబింగ్ మొదలుపెట్టడంతో హైకమాండ్ గెలిచే అభ్యర్థికే టికెట్ ఇవ్వడం మాత్రం ఖాయమని అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఎమ్మెల్యేలకు మంత్రి యోగం పట్టినా పట్టొచ్చని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ మైనార్టీ లీడర్కు టికెట్ ఇస్తే మాత్రం హైదరాబాద్ మైనార్టీల్లో మంత్రి పదవి దక్కొచ్చని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.